నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాపట్ల అభివృద్ధి కొరకు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ చేసిన సేవలు యువత ఆదర్శంగా తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్. నగరం మండలంలోని ఈదుపల్లి గ్రామంలో విష జ్వరాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి సర్వే చేయడం జరుగుతుంది. పశుసంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసరావు. నగర మండలంలోని ఈదుపల్లి గ్రామంలో జ్వరాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈదుపల్లి గ్రామంలో డెంగ్యూ జ్వరంతో ఒక మహిళ మృతి నమోదైనందున జిల్లా కలెక్టర్ ఈదుపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈదుపల్లి గ్రామంలో విష జ్వరాలు ఉన్నాయని తెలియగానే జిల్లా వైద్యాధికారి సిబ్బంది వెంటనే స్పందించి ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారని ఆయన పేర్కొన్నారు. ఈదుపల్లి గ్రామంలో 450 కుటుంబాలు ఉన్నాయని, 1700 మంది నివసిస్తున్నారని ఆయన అన్నారు. గ్రామంలో ఆయన ప్రతి ఇంటిని పరిశీలించారు. ఈ ప్రాంతం సముద్ర తీర ప్రాంతం కావడం వలన ఇంకిపోయి ఎక్కడా కూడా నీరు నిల్వ ఉండని పరిస్థితి అని అన్నారు. డెంగ్యూ జ్వరంతో తుమ్మల సుబ్బారావు చనిపోయినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. తుమ్మల సుబ్బారావు క్రానికల్ డయాబెటీస్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మరణించినట్లు తెలిపారు. తుమ్మ సుబ్బారావు భార్య మహాలక్ష్మి డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ ఆర్ఎంపీ వద్ద చికిత్స పొందిందన్నారు. ఆర్ఎంపీ డాక్టర్ వద్ద వైద్యం పొందుట వలన ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నదని పేర్కొన్నారు. సంబంధిత ఆర్ఎంపీ డాక్టర్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. 450 కుటుంబాలను జల్లెడపట్టి వీవర్ సర్వే నిర్వహించగా ఎవరికి డెంగ్యూ లక్షణాలు లేవని అన్నారు. ఈదుపల్లి గ్రామంలో తాగునీటి సమస్యను 30 రోజుల్లో పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఆ దిశగా ఆర్డబ్ల్యూఎస్ఎస్సికి ఆయన మంచినీటి సమస్య పరిష్కారంపై పలు సూచనలు చేశారు. గ్రామంలో ఎక్కడా కూడా నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, నీరు నిల్వ ఉన్న చోట దోమలు వృద్ధి చెందకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. గ్రామంలో ఎప్పటికప్పుడు ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ జ్వరాలు పూర్తిగా తగ్గే వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన వైద్యాధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ విజయమ్మ, ఆర్డబ్ల్యూఎస్ఎస్సి అనంతరాజు, రేపల్లె రెవెన్యూ డివిజన్ అధికారి రామలక్ష్మి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ ఈదుపల్లి అనేటువంటి విలేజ్లో ఒక ఉమెన్ డెంగ్యూతో చనిపోయినట్టు మనకు రిపోర్ట్ వచ్చింది. దాని మీదట మనము ఊరు మొత్తాన్ని కూడా ప్రతి ఇంటిని డోర్ టు డోర్ ఫీవర్ సర్వే మనం చేశాము. ఆ విధంగా చేసినప్పుడు మనకు సస్పిషన్ అనేది ఒక 51 కేసుల్లో మనకి సస్పిషన్ అనేది కనిపించింది. ఆ 51 కేసుల్ని ర్యాపిడ్ టెస్ట్ మనం చేశాము. ఈ ర్యాపిడ్ టెస్ట్ మనం చేసినప్పుడు అందులో ఒక 6 పాజిటివ్ రావడంతో కన్ఫర్మేటరీ టెస్ట్కి గుంటూరుకి పంపించాం. అవన్నీ కూడా నెగిటివ్ వచ్చాయి. సో ఆ తర్వాత మళ్ళీ ఈరోజు సెకండ్ రౌండ్ డోర్ టు డోర్ సర్వే మళ్ళీ చేసాం. ఈరోజు చేసినప్పుడు ఒక 26 మంది ఫీవర్ సిమ్టమ్స్తో ఉన్నట్టు అనిపించింది. అందులో ర్యాపిడ్ టెస్ట్ చేసినప్పుడు ఒక 6 ర్యాపిడ్లో పాజిటివ్ అని కనపడింది. దాన్ని కూడా కన్ఫర్మేటరీ కోసం మళ్ళీ గుంటూరుకి పంపించాం. ఆ రిపోర్ట్స్ ఆర్ అవైటెడ్. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఒకే ఒక సింగిల్ కేసు డెంగ్యూ అనేది కనపడింది. ఆ కేసు కూడా ఆర్ఎంపీ డాక్టర్ ట్రీట్ చేశాడు. అతను బ్లడ్ టెస్టులు చేయించనీయకుండా 4 రోజులు కంప్లీట్గా అతని దగ్గరే పెట్టుకొని వైద్యం చేసి అతను వ్యాధి ముదిరిపోయిన తర్వాత చేతులు ఎత్తేసి గవర్నమెంట్ ఆసుపత్రికి పంపడం వల్ల ఇలా జరిగింది. ఆ ఆర్ఎంపీ మీద క్రిమినల్ కేసు బుక్ చేస్తున్నాము. అతనికి సంబంధించినటువంటి దాని గురించి పూర్తిగా అతని మీద సివియర్ యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇంకొక మేల్ పర్సన్ చనిపోయాడు. దట్ ఈజ్ నాట్ ఏ డెంగ్యూ కేస్. ఆయన ఎక్కడ కూడా అన్ని టెస్టుల్లో గుంటూరులో కానీ ఇక్కడ కానీ ఏ టెస్ట్లో కూడా డెంగ్యూ పాజిటివ్ కాదు. ఆయన చాలా సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉన్నటువంటి క్రానిక్ డయాబెటీస్ పేషెంట్. సెల్యులైటిస్ కూడా ఆయన వ్యాధి ఉంది. అట్లనే ఆయనకి రీనల్ ఫెయిల్యూర్ జరిగింది. దానికి సంబంధించి అతని డెత్ జరిగింది తప్ప ఈజ్ నాట్ ఏ డెంగ్యూ పాజిటివ్ కేసు. యాజ్ ఆఫ్ నౌ ఈ ఊర్లో 450 కుటుంబాలు ఉన్నాయి. 1700 మంది పాపులేషన్ ఉంది. ఒక్క డెంగ్యూ కేసు మాత్రమే డిటెక్ట్ అయింది. మిగిలినటువంటి ఎక్కడా కూడా డెంగ్యూ కేసు లేదు. ఈరోజు నేను కూడా ఊరు మొత్తం వీధి వీధి ఇల్లు తిరగడం జరిగింది. అన్ని చోట్ల కూడా పారిశుద్ధ్యం కానీ, సాలిడ్ వేస్ట్ కానీ, శానిటేషన్ గురించి, డ్రింకింగ్ వాటర్ గురించి కూడా రివ్యూ చేయడం జరిగింది. సో దేర్ ఆర్ నో ఎనీ ఇష్యూస్. అండ్ డ్రింకింగ్ వాటర్ గురించి ఏదైతే ఒక 160 ఫ్యామిలీస్కి రావాల్సింది ఉందో అది 15 డేస్లో ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది.
బాపట్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు పేరు ప్రఖ్యాతులు వచ్చేందుకు ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ ఎనలేని కృషి చేశారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా బాపట్ల విచ్చేసిన ఆయనకు బాపట్ల జిల్లా బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. తొలుతగా ఛాయ్ పై చర్చ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ మహిళల విద్య కొరకు ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేశారని, దీంతో పాటు ఎన్నో రచనలు కూడా రచించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా ఛాయ్పై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం 13 మెడికల్ కాలేజీలను మంజూరు చేసిందని, అయితే మంజూరు చేయాల్సిన పద్ధతిలో మంజూరు చేయకపోవడం వల్ల కళాశాల నిర్మాణ పనులు ఆగిపోయాయన్నారు. ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలలో ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బంగారుబాబు, పట్టణ అధ్యక్షుడు భావనారాయణ, పట్టణ మాజీ అధ్యక్షులు మామిడి రమేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లాలో మన పర్యటన ప్రారంభమైంది. సారథ్యం అని ఒక నేపథ్యంతో ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. బాపట్ల నగరానికి సంబంధించిన మనందరికీ కూడా నిత్య ప్రాతస్మరణీయురాలు, మనకి ప్రేరణ స్ఫూర్తి అందించిన గొప్ప దేశభక్తురాలు, అలాగే సాంఘిక సంస్కర్త శ్రీ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి విగ్రహానికి పూలమాలేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ మన ప్రాంతంలో పుట్టిన అమ్మాయి. ఇక్కడ వాళ్ళ నాన్నగారు రాజమహేంద్రవరం సంబంధించి ఏదైతే దేశంలోనే అతి ప్రతిష్టాత్మకమైన గ్రంథాలయ ఉద్యమ కర్త నాలం కృష్ణారావు గారి తనయ. ఆ విధంగా నాలం కృష్ణారావు గారు రాజమహేంద్రవరంలో గౌతమి గ్రంథాలయాన్ని స్థాపించి దేశ స్వతంత్రంలో ముఖ్య భూమిక పోషించడంతో పాటు తెలుగు భాషకి ఒక ఉన్నతి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి. వాళ్ళ ఇంట పుట్టిన ఈ అమ్మాయి మన ప్రాంతాల్లో వాళ్ళ అమ్మగారు సుశీలమ్మ గారు ఉండేవాడు కనుక ఆ అమ్మాయి ఇక్కడ పుట్టింది. మన ప్రాంతానికి సంబంధించిన అనేక రకాల కార్యక్రమాలు చేయటం, స్వతంత్ర సమరంలో కూడా పాల్గొనడం, అనేక రకాల స్త్రీ జనోద్ధరణ కార్యక్రమాలు చేయటం, వితంతు మహిళలకి ఆదరణ కలిగించే విధంగా ఒక స్త్రీ సంఘాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక నిలయాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరూ అక్కడ భగవద్ ధ్యానం చేసుకునే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేసింది. అలాగే బాలికలకు పాఠశాల వాళ్ళకి విద్య అందించే ప్రయత్నం చేసింది. స్వతంత్ర సమరంలో మహాత్మా గాంధీ గారి తోడుండి నడిచిన తల్లి. ఆవిడ కేవలం అదే కాకుండా కళా ప్రపూర్ణ, అలాగే కవి, ఒక అద్భుతమైన కవితలు రాయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే వాళ్ళ కులదైవమైన కన్యకా పరమేశ్వర అమ్మవారు ఆవిడికి స్వప్నంలో కనిపించి సాక్షాత్కారం అయిన సందర్భంలో ఆవిడ ఏదైతే ఒక సుప్రభాతం రాయడం జరిగింది, కన్యకా పరమేశ్వరి సుప్రభాతాన్ని రచించింది. దాంతో పాటు అనేక రచనలు చేసింది. దేశానికి సంబంధించిన, హైందవ ధర్మానికి సంబంధించిన, భక్తికి సంబంధించిన అనేక రకాల రచనలు చేయడం కారణంగా ఆవిడికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా కళా ప్రపూర్ణ యొక్క బిరుదు రావడం జరిగింది. అలాగే ఒక కవి మొల్ల ఏ విధంగా అయితే అద్భుతంగా అనేక పురాణ ఇతిహాసాలు రచించిందో ఆ విధంగా ఆవిడ ఆంధ్రుల, మన బాపట్ల మొల్లగా మనం కొలిచేవాళ్ళం. అటువంటి ఆవిడికి మనం తప్పనిసరిగా నివాళులు అర్పించాలి. ఆవిడ చేసిన అనేక అద్భుత కార్యక్రమాల్లో భారతదేశం యొక్క వాణి విదేశాల్లో వినిపించాలని భారత ప్రభుత్వం ఆవిడని పంపించడం జరిగింది. ముఖ్యంగా మన ధర్మానికి సంబంధించిన అనేక విషయాలు ఆంగ్లంలోనూ, తెలుగులోనూ, హిందీలోనూ అనర్గళంగా మాట్లాడగలిగే సత్తా ద్వారా ఆవిడ అమెరికా వెళ్ళి భారతదేశ వాణి, హైందవ వైభవాన్ని చెప్పడం జరిగింది. ఆ విధంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆ రోజు ఆవిడని గుర్తించారు. ఈ రోజు మనందరం ఆవిడని మర్చిపోయాం. బాపట్లలో ఇటువంటి ఒక గొప్ప ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ చేసిన సేవలు, ఈ ప్రాంతంలో ఆవిడ కట్టిన సత్రాలు, ఇవన్నీ కూడా మనకి సజీవ సాక్ష్యంగా కనిపిస్తాయి. కనుక తప్పనిసరిగా ఆవిడ కారణంగా మన ప్రాంతం దేశంలోనే ఒక పేరుగాంచిన ప్రాంతంగా మారింది. కాబట్టి ఆవిడని మనం నిత్యం స్మరించాలి. ఇవాళ యొక్క యాత్ర ఆవిడికి నివాళులు అర్పించి ప్రారంభించాలనే ఆలోచనతో ఆవిడికి జోహార్ చెప్తూ ప్రారంభిస్తున్నాం.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి పరుగులు పెడుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ అన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా బాపట్ల విచ్చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా బాపట్ల పట్టణంలోని కోణ కళాక్షేత్రం నుంచి హనుమంతరావు కాలనీలో గల కళ్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారని మండిపడ్డారు. ఆర్థిక పార్టీ ప్రభుత్వం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించారని అన్నారు. అభివృద్ధి చేసేందుకు ఇచ్చిన నిధులను సైతం పక్కదారి పట్టించారని ఆరోపించారు. బుల్లితెర నటుడు కౌశిక్, జిల్లా అధ్యక్షులు బంగారుబాబు, పార్టీ నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యువ శక్తిని ఎంత పెంపొందిస్తే మన బీజేపీ శక్తి కూడా భవిష్యత్తులో అంతలా పెరుగుతుంది. నేను పవన్ కళ్యాణ్ గారితో చాలా దగ్గరగా, చాలా వెరీ క్లోజ్ రిలేషన్షిప్ ఉంది నాకు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి శక్తి యువ శక్తి, అలాగే మన బీజేపీ కూడా ఆ యువ శక్తిని కలుపుకుంటూ ముందు ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మన నేత నరేంద్ర మోదీ గారి సిద్ధాంతాలను, స్కీమ్స్ ని పేదలకు పంచుతూ, పేదలకు తెలియజేస్తూ, ఆ స్కీమ్స్ మన అవసరాలు, అలాగే యువత కోసం స్థాపించబడిన స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఇలాంటి ఎన్నో స్కీమ్స్ మన ముందు ఉన్నాయి. స్వయంగా వాళ్ళు బిజినెస్ చేసుకుని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి ఎన్నో స్కీమ్స్ ని ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తలది. అలాగే బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఈ పవిత్రమైన బాపట్లని బీజేపీ జెండా చాలా బలంగా ఉంది ఇక్కడ బాపట్లలో. ఆ బలమైన పునాదిని ఒక అద్భుతమైన కోటగా తీర్చిదిద్దే అవసరం ఈ బాపట్ల బీజేపీ కార్యకర్తల మీద ఎంతైనా ఉంది. మన పట్టణానికి వచ్చాడు, మన నగరానికి వచ్చాడు, మన గ్రామానికి వచ్చాడు అనే విషయం భారతీయ జనతా పార్టీ కార్యకర్త అన్ని చోట్ల చెప్పాలని మనం చేసుకుంటారు. మీ అందరూ కూడా ఆశ్చర్యపోవచ్చు, నరేంద్ర మోడీ గారు ఎక్కడ వచ్చారు మా ఇంటికి? నరేంద్ర మోడీ గారు అనేక రకాల పథకాల రూపంలో మీ ఇంటికి వచ్చారు. ప్రతి ఇంటికి చెప్పాలి, మీ ఇంటిలో వరువులు కానీ, మీ ఇంటిలో ఉండే గ్యాస్ కనెక్షన్ కానీ, మీ ఇంట్లో వాడే ఎల్ఈడీ కానీ, మీ ఇంటికి వచ్చే రోజులు వచ్చే ట్యాప్ కనెక్షన్ కానీ, జల జీవన్ మిషన్ ద్వారా వచ్చే ట్యాప్ కనెక్షన్ కానీ, అలాగే మీ ఇంట్లో ఉంటున్న మీరు తింటున్న బియ్యం, మీ ఇంట్లో ఉండే అన్ని ఇతర వస్తువులు, మీ ఇంట్లో ఉండే మీ అందరికీ కూడా రక్షణ భద్రతా పథకాలు, అందరి తలకాయ మీద 5 లక్షల రూపాయల జీవిత బీమా నరేంద్ర మోడీ గారి చదవటానిగా ప్రపంచంలో అతి చౌకగా వచ్చే ఒక విధానాన్ని తీసుకొచ్చాడు. నరేంద్ర మోడీ గారు ఆ రూపంలో ఇంటికి వచ్చాడు. నరేంద్ర మోడీ గారు మీ యొక్క జనధన అకౌంట్, మీ యొక్క ఆధార్ కార్డ్, మీ యొక్క మొబైల్ నెంబర్ మూడింటిని అనుసంధానం చేసి నేరుగా ఢిల్లీలో నిధులేస్తే మీ అకౌంట్ లో వచ్చే విధానాన్ని తయారు చేశారు. కనుక నరేంద్ర మోడీ గారు మీ ఇంటికి వచ్చారని గమనించాలి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసే అనేక పథకాలు, అనేక రకాలుగా రైతు భరోసా సంబంధించిన, అన్నదాత సుఖీభావ సంబంధించిన నిధులు వేయాలన్నా, అమ్మఒడికి సంబంధించిన నిధులు వేయాలన్నా, ఇతర అనేక డబ్బులు మీ అకౌంట్ లో పడే విధంగా ఒక వ్యవస్థ నరేంద్ర మోడీ గారు చేశారని మనం ప్రతి ఇంటికి చెప్పాలి. చదువుతో పాటు క్రీడల పట్ల విద్యార్థులు ఆసక్తి కలిగి ఉండాలని బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రథమ స్థానం జూలై నెలలో 26, 27 తేదీలలో గోవాలో జరిగిన 15వ జాతీయ యువజన వాలీబాల్ క్రీడా పోటీలలో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో కైవసం చేసుకున్న బాపట్ల పబ్లిక్ స్కూల్ విద్యార్థులను అభినందించారు. గోవాలో జరిగిన 15వ జాతీయ యువజన వాలీబాల్ క్రీడా పోటీలలో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం పొందడం ఎంతో గర్వకారణంగా ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఇది పాఠశాలకు కూడా
గొప్ప కీర్తిని కలిగించే విషయమని తెలిపారు. పబ్లిక్ స్కూల్ నందు 10వ తరగతి చదువుతున్న దిలీప్ కె మోహన్, ఏ వైభవ్, కె కార్తిక్, షేక్ రెహాన్, హెచ్ సంతోష్, ఎం సాత్వికులు ఈ ఘనత సాధించారన్నారు. బాపట్ల చుట్టుపక్కల ప్రాంతాలలో విద్యార్థులు ఆల్రౌండ్ డెవలప్మెంట్ సాధించే ఉద్దేశంతో పబ్లిక్ స్కూల్ స్థాపించడం జరిగిందని, విద్యార్థులకు ఏ రంగాల్లో అభివృద్ధి ఉంటుందో ఆ రంగంలో విద్యతో పాటు గొప్ప కృషి చేయాలన్నారు. ఈ విద్యార్థులు ఆగస్టు నెలలో జరగబోవు వాలీబాల్ అంతర్జాతీయ పోటీలకు శ్రీలంక వెళుతున్నారని తెలియజేయడానికి ఎంతో ఆనందిస్తున్నామని అన్నారు. బాపట్ల ఆర్ట్స్ కాలేజ్కి చెందిన పీడీఎం రామారావు నేతృత్వంలో విద్యార్థులు విజయం సాధించారన్నారు. సొసైటీ సెక్రటరీ మానం నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ కె వెంకట్రావు, పి చంద్రశేఖరరావు, వెంకయ్య, ట్రెజరర్ కోట వీరబ్రహ్మయ్య విద్యార్థులను అభినందించారు. ఈ ఘనత 3 సార్లు సాధించిన కోచ్ పీడి రామారావుని విద్యార్థులు, మేనేజ్మెంట్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పబ్లిక్ స్కూల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ పి సుబ్బరామయ్య, శ్రీధర్, పీఈటీలు అన్వర్ పాషా, రాజేష్, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Team for volleyball. Really surprised when I gave the gifts on the day, and I appreciated them to become the winners of this tournament. I never thought we are going to celebrate this occasion. I really once again thank all the students who have made this grand successful and being the winners of the volleyball national team. And as you all know, Bapatla Education Society is a trust which was formed in 1962, as you have to say so many times, because it is from the sacrifice of so many people. The main aim of this starting this Bapatla Public School is to give quality education to the students in and around Bapatla. Because when we started Bapatla Public School 25 years back, nobody thought that that school will become in a big successful way. Nowadays, so many schools, so many commercial schools, colleges have come. But our aim is different. And I really thank the staff who are working from so many years for the uplift of this school and encouraging the students and giving quality education to all the students. It's like you. So you want to be in front of the stage or on the stage. So it is you have to decide. So my dear student friends, take this as a challenge, and in which field you are interested, which sport you are interested. I request the principal also to come up with a program who have interest on the sports, because education is different. Only 75% of the thing has to be for education, and 25% should be for the extracurricular activities. So simply going on studying, there is no use of it. So if you are interested in some sport or in some game, you come up, give all your proposals to the principal and management, and you know this is one of the biggest school which have so much ground and a lot of opportunities. In spite of your studies, you make this opportunity, come up with whatever sport or game you like, and we are ready to support from our management side. పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి సర్వే నిర్వహించడం జరుగుతుందని పశువర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల పట్టణంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఆయన బీసీటీ ప్రతినిధితో మాట్లాడారు. బాపట్ల నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం, కర్లపాలెం, బాపట్ల మండలం పురపాలక సంఘంలో పశుగణన నిర్వహిస్తున్నారని, వారికి రైతులు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. 9,212 గృహాలలో పశువు పోషణ ఉందన్నారు. దీనివలన ప్రభుత్వం రైతులకు ఆదాయం కల్పించే అవకాశం ఉందన్నారు. రుణాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్న విషయంతో పాటు పశు పోషణలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పశు సంవర్ధక శాఖ కార్యాలయంలోని సిబ్బంది ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అనే విషయాలు సర్వేలో పొందుపరచడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క రైతు కూడా ఫారంలో నింపవలసి ఉంటుందన్నారు. ప్రభుత్వం పశు పోషణ పెంపొందించేందుకు ఇటువంటి సర్వే చేయడం జరుగుతుందన్నారు. బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి పశుసంవర్ధక శాఖకు సంబంధించినంత వరకు బాపట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి పిట్లవానిపాలెం, అదేవిధంగా కర్లపాలెం, అదేవిధంగా బాపట్ల రూరల్ మండలం, అదేవిధంగా బాపట్ల మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 9,212 హౌస్ హోల్డ్స్ అంటే కుటుంబాలకు సంబంధించి ఒక సమగ్రమైనటువంటి బ్లాంకెట్ సర్వే అనేటువంటిది మరి నిర్వహిస్తూ ఉన్నాం.
మరి అన్ని గ్రామాల్లో కూడా మా యొక్క సిబ్బంది మరి అన్ని సెలెక్టెడ్గా 9,212 హౌస్ హోల్డ్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి డేటాని గవర్నమెంట్కి ప్రభుత్వానికి సబ్మిట్ చేయాలనే ఉద్దేశంతో మరి ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ నెలాఖరు వరకు అంటే ఆగస్టు 31వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని మరి టేకప్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మా సిబ్బంది అంతా కూడా రైతుల యొక్క అంటే లైఫ్ స్టాక్ అంటే పశువులు మేపేవాళ్ళు కానివ్వండి, అదేవిధంగా గొర్రెల కాపర్లు కానివ్వండి, అదేవిధంగా వివిధ ఈ పశుగణ పోషణలో ఉన్నటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళు సిబ్బంది కాంటాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడంతో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి క్రెడిట్ పాలసీని అంటే బ్యాంక్స్లో వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, వాళ్ళకి ఏమేమి చేస్తే ఇంకొంచెం మెరుగ్గా ఈ పశు వైద్య సేవలు అందుతాయి అనేటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా వాళ్ళు మరి పశు పోషణ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనేటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని మరి సేకరించేదానికి, తద్వారా రాబోయే రోజుల్లో ప్రభుత్వం యొక్క పాలసీలని మరి రైతులకు అనుగుణంగా అంటే పశు పోషకులకి అనుకూలంగా మార్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రైతు సోదరులందరూ కూడా మా సిబ్బందికి సహకరించి వాళ్ళు అడిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా మీరు వాళ్ళు కనుక అందించగలిగినట్టయితే మరి దాన్ని మనం ప్రభుత్వానికి నివేదించడం, తద్వారా రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు మరి తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా పశుపోషకులకు అనుకూలంగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దీనికి సంబంధించి 4 సెక్షన్స్గా అంటే రైతులు పశుపోషణలో ఏమేమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అనేటువంటి విషయాలన్నింటినీ కూడా సేకరించడం జరుగుతుంది. ఈ సిబ్బంది వ్యవహారాలు కానించి, అదేవిధంగా బ్యాంకుల్లో వాళ్ళకు ఇచ్చేటువంటి లోన్ల విషయంలో కానివ్వండి, ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా, ఇలాంటివన్నీ విషయాలన్నీ కూడా మరి వాళ్ళు అడిగి సేకరిస్తారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మరి మీరు సహకరించి ఈ సమాచారాన్ని ఇచ్చినట్టయితే రాబోయే రోజుల్లో మరి మీకు అందరికీ అనుకూలమైనటువంటి నిర్ణయాలు వస్తాయని చెప్పేసి తెలియజేస్తాం. గ్రామాలలో తడి పొడి చెత్తను సేకరించి షెడ్కు తరలించి తడి పొడి చెత్తగా వేరు చేసి ఎరువును తయారు చేసి పంచాయతీలు ఆదాయం పొందాలని జిల్లా పంచాయతీరాజ్ అధికారి కెఎల్ ప్రభాకర్ అన్నారు. కర్లపాలెం మండలం దమ్మన్నవారిపాలెం గ్రామంలో గ్రామ పంచాయతీలలో ఘన వ్యర్థాల నిర్వహణపై బాపట్ల జిల్లాలోని ఎంపీడీలు ఈఓఆర్డీలకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ లో భాగంగా ఇంటింటికి తిరిగి తడి పొడి చెత్త సేకరణ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రావు, డీడీఓలు పద్మావతి, విజయలక్ష్మి, పద్మాలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అయినంపూడి శ్రీనివాసరావు, ఎలీషాబాబు, బాబురావు తదితరులు పాల్గొన్నారు. తర్వాత సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి. ఖచ్చితంగా మనకి ఏదైతే గ్రీన్ అసిస్టెంట్ ఉన్నాడు, గ్రీన్ అసిస్టెంట్ ఖచ్చితంగా శాంపుల్స్ తీసుకునేలాగా చేయాలి అతన్ని. అదేవిధంగా క్లోరినేషన్ కూడా ఏంటి, ప్రతి ఫిల్లింగ్కి క్లోరినేషన్ జరగాలి. మనం ఏం చేస్తాము, ఒక ఫిల్ చేసేసి క్లోరినేషన్ చేసేసి 2 ట్యాంకులు ఫిల్ చేసినా 3 ట్యాంకులు ఫిల్ చేసినా వదిలేసుకుంటాం. జరిగిందో లేదో చూసుకోవాలి. సరే చేసేవాళ్ళు ఉంటే ఉండొచ్చు. కొన్ని పంచాయతీల్లో ఎప్పుడు ఫిల్ చేసినా ఫస్ట్ ఏం చేయాలి, మనం ట్యాంక్ నింపాలి. ట్యాంక్ నింపిన తర్వాత క్లోరినేషన్ చేయాలి. ఆ గ్రామ్స్ ఏదో వెయిటేజ్ ఉంటుందో ఆ లీటర్ కెపాసిటీని బట్టి, ట్యాంక్ కెపాసిటీని బట్టి క్లోరినేషన్ చేసిన తర్వాత 1.5 అవర్ తర్వాత వదలాలట వాటర్. క్లోరినేషన్ చేశాక తెలుసా, అప్పుడు కానీ దాంట్లో ఉన్న జెమ్స్ కానీ బ్యాక్టీరియా అనేది అదంతా చనిపోవడానికి 1.5 అవర్ టైం ఇవ్వాలంట ట్యాంక్ ఫిల్ చేసిన తర్వాత. అది ఒకటి చూసుకోవాలి మనం పంచాయతీ నుంచి. తర్వాత ఒక ట్యాంక్ కంప్లీట్గా వదిలిన తర్వాత మళ్ళీ ఫిల్ చేసుకొని ఒక గంట 2 గంట అవుతుంది లేటు వదలడానికి. ఒక ప్లేస్ కొన్ని ఏరియాస్ వదులుకుంటారు, ట్యాంక్ ఫిల్ చేసుకొని కొన్ని ఏరియాస్ వదులుకుంటాము. తర్వాత అయిపోతేనే మళ్ళీ ఫిల్ చేసుకొని 1 గంట కానీ 2 గంటలు కానీ అట్లా మనం చెప్పి ఇన్ఫార్మ్ చేసుకొని విలేజ్లో మళ్ళీ ట్యాంక్ నింపుకొని మళ్ళీ క్లోరినేషన్ చేసుకొని ఆ వదులుకునేటట్టు చూస్ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ కంటామినేషన్ అనేది కంప్లీట్గా కంట్రోల్ చేసి వాటర్ కంటామినేషన్ ద్వారా వచ్చే డిసీజెస్ ఏమంటే మనం కంట్రోల్ చేయాలి, చేసుకుందాము పబ్లిక్కి అని మనం ఉంటే, మన మనసులో ఉంటే మనం ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. పాస్బుక్ ఉన్న ప్రతి రైతు పొలంకు ఆధార్ నెంబర్ లింక్ అయి ఉండాలని మండల వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్ అన్నారు.
కర్లపాలెం పంచాయతీలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుమంత్ కుమార్ మాట్లాడుతూ పొలంకు ఆధార్ నెంబర్ లింక్ అయితేనే అన్నదాత సుఖీభవకు అర్హత పొందుతారన్నారు. ప్రతి రైతు పంట నమోదు చేసుకోవాలన్నారు. పంట నమోదు చేసుకుంటేనే పంటల బీమా, 0 వడ్డీకి రుణాలు, పంట నష్టపోతే నష్టపరిహారం, పంట కొనుగోలు కేంద్రాలకు అమ్మవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో విస్తరణాధికారి భాగ్యలక్ష్మి, వినయ్ తదితరులు ఉన్నారు. అన్నదాత సుఖీభావ పథకం అమౌంట్ రీసెంట్గా వేశారు కదా, 2వ తారీఖు వేశారు. డబ్బులు అందరికీ పడినాయా? ఎక్కడికి డబ్బులు పడలేదు కదా. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ సెప్టెంబర్ ఎండింగ్లో కానీ అక్టోబర్లో కానీ వేస్తారు. అప్పుడు అప్లై చేసుకోవడానికి ఉంది. కాకపోతే ఏంటంటే అన్నదాత సుఖీభావ పథకం వర్తించాలంటే పొలానికి ఆధార్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే ఇంతకుముందు వాలంటీర్ సర్వే చేసి ఉంటారు కదా, ఆ వాలంటీర్ సర్వే తప్పనిసరిగా కంప్లీట్ అయి ఉండాలి. అప్పుడే మనకి అన్నదాత సుఖీభావ పథకానికి అర్హత అనేది లభిస్తుంది. ఓకే, ఎవరైతే రీసెంట్గా పాస్ పుస్తకాలు తీసుకున్నారో వాళ్ళ పొలానికి ఆధార్ లింక్ అయిందా లేదా ఫస్ట్ చూసుకోండి. ఒకవేళ కనుక లింక్ అవ్వకపోతే వెంటనే మనకి ఈ సేవా కేంద్రాల్లో కానివ్వండి, లేకపోతే సచివాలయాల్లో కానివ్వండి, తంబి వేస్తే మీకు అది లింక్ అనేది చేయిస్తారు. లింక్ అయిన తర్వాత మీరు ఇక్కడ విఏని కలిస్తే మనకి ఈ అన్నదాత సుఖీభావకు సంబంధించి అప్లికేషన్ అనేది రేజ్ చేస్తారు. ఓకే, కాబట్టి ఇక్కడ ఉన్న తక్కువ మంది రైతులే కాబట్టి మిగతా రైతులకు కూడా చెప్పండి. ఇప్పుడైతే అవకాశం ఉంది. ఆగస్టు నెలాఖరు వరకు సైట్ ఓపెన్లోనే ఉంటుంది. ఓకే, అదొకటి చూసుకోండి. ఉంది ప్రతిసారి పంట నమోదు చేయించుకున్నట్టుగానే ఈసారి కూడా తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోండి. పంట నమోదు చేయించుకుంటేనే దానికి సంబంధించిన బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. అంటే ఒకవేళ కనుక వర్షాలు పడినాయి అనుకోండి, నష్టపరిహారం రాయాలన్నా, ఓకే, పంటల బీమా వర్తించాలన్నా, 0 వడ్డీ పంట రుణాలు అర్హత పొందాలన్నా, పంట కొనుగోలు కేంద్రాలకు వేసుకోవాలనుకున్నా, దేనికైనా సరే ఖచ్చితంగా పంట నమోదు అనేది జరిగి ఉండాలి. ఓకే, ఇంతకుముందు ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఇచ్చేసాం కదా రైతు భరోసా కేంద్రాల్లో, వాళ్ళే చేస్తారులే అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో వదిలేకండి. మనకేంటంటే ఈ సెప్టెంబర్ ఎండింగ్ వరకే ఈ పంట నమోదు సైట్ అనేది ఓపెన్లో ఉండుంటుంది. 2 నెలలే ఉంటుంది టైము. మీరు డాక్యుమెంట్స్ తీసుకొని ఏ రకం వేశారు ఏంటి అనేది క్లియర్గా విఏఎల్కి చెప్తేనే పంట నమోదు అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. పైగా కొత్తగా విఏఎల్ అందరూ కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు కదా, వాళ్ళందరికీ అంతగా అవగాహన ఉండదు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అని. పైగా ఫీల్డ్కి వెళ్ళి ఫోటోలు కూడా తీయాల్సి ఉంటుంది, ఫీల్డ్ ఫోటోలు. వాళ్ళకి కొంచెం టైమే ఉంటుంది కాబట్టి కొంచెం విఏఎల్కి సహకరించండి. మీరు డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకొని వస్తే పంట నమోదు టైంకి కంప్లీట్ చేయడానికి ఉంటుంది. మీరేంటంటే మొత్తం వర్షాలన్నీ పడ్డాక నష్టపరిహారం రాసే టైంకి అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తున్నారు, లేకపోతే కొనుగోలు కేంద్రాలకు వేసే టైం అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. కాబట్టి అంత చివరాఖరి వరకు చేయకుండా కొంచెం ముందుగానే వీలైనంత త్వరగా ఏ రకం వేస్తున్నారని చెప్పి క్లియర్గా చెప్పండి. మీరేంటంటే ఏ రకాలు వేస్తున్నారు ఇటువైపు అని చెప్పి చెప్తున్నారు. మీరు ఏ రకం అయితే వేసారో ఆ నెంబర్కి సంబంధించి ట్యాగ్ ఒకటి బస్తా పైనే ఉంటుంది. ఆ ట్యాగ్ ఒకటి భద్రంగా ఉంచుకోండి. మీకు ఆ నెంబర్ గుర్తుండకపోతే ఆ ట్యాగ్ తీసుకొచ్చి బిఏఎల్కి చూపించినా సరే మనకు ఆ పంట నమోదు అనేది కరెక్ట్గా చేస్తారు. అలాగే డీలర్ల దగ్గర తప్పనిసరిగా ఒకవేళ కనుక మీరు ఈ వరి కొంటారు కదా, విత్తనం కొంటారు కదా, కొన్నప్పుడు డీలర్ దగ్గర బిల్లు మాత్రం తప్పనిసరిగా తీసుకోండి. మనకి బిల్లు అను ఆ ట్యాగ్ ఉంటేనే మనకి ఒకవేళ కనుక విత్తనం మొలకెత్తకపోయినా, విత్తనంలో వేరే రకాలు కలిసినా సరే డీలర్ మీద, కంపెనీ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ దగ్గర ఈ బిల్లు అను ఆ బస్తా మీద ఉండే ట్యాగ్ ఆ 2 భద్రంగా ఉంచుకున్నారనుకోండి, విఏకి చూపించి ఒకవేళ కనుక మీకు నెంబర్ గుర్తుండకపోతే ఏ రకం వేశారో ఆ రకం విఏకి చెప్పి పంట నమోదు కరెక్ట్గా చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. డాక్యుమెంట్స్ త్వరగా తీసుకొచ్చి ఇవ్వండి, పంట నమోదు కరెక్ట్గా చేయించుకోండి. తక్కువ టైమే ఉంటుంది కాబట్టి మిగతా రైతులకు కూడా చెప్పి పంట నమోదు వీలైనంత వరకు త్వరగా చేయించుకోవడానికి చూడండి. గుర్తు తెలియని వాహనం ఢీకొని రైతు దుర్మరణం చెందిన సంఘటన కర్లపాలెం మండలంలో బుద్దాం గ్రామం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. కర్లపాలెం పోలీసుల కథనం ప్రకారం బుద్దాంకు చెందిన మిద్దిబోయిన శ్రీనివాసరావు పొలానికి నీళ్లు పెట్టేందుకు నడుచుకుంటూ వెళ్తున్నాడు. జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం అతడిని బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. భార్య తిరుపతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవీంద్ర తెలిపారు. బాపట్ల పరిసర ప్రాంతాల్లోని రైతులు ఇటీవల కురిసిన వర్షాలకు పొలాలు దుక్కి దున్నే కార్యక్రమాలను ముమ్మరం చేశారు. బాపట్ల నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం, కర్లపాలెం మండలాలతో పాటు బాపట్ల మండలంలో కూడా ఎదచల్లారు. కొన్ని ప్రాంతాలలో వరి వంగడాలు మొలకెత్తాయి, అవి ఏపుగా పెరుగుతున్నాయి. మరికొన్ని ప్రాంతాలలో
ఇటీవల కురిసిన వర్షాలకు పొలాలలో నీరు నిలిచి వరి నారు మడులు దెబ్బతిన్నాయి. గత ప్రభుత్వంలో పంట కాలువలకు నీరు సరిగ్గా విడుదల చేయకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వమైన పంట కాలువలు చివరి వరకు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాపట్ల అభివృద్ధి కొరకు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ చేసిన సేవలు యువత ఆదర్శంగా తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్. నగరం మండలంలోని ఈదుపల్లి గ్రామంలో విష జ్వరాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి సర్వే చేయడం జరుగుతుంది. పశుసంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.